హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇట్లా మబ్బులు ఎత్తున్నా అనుకుంటున్నా. సో ఇది చూసుకోవచ్చు, మొత్తం మాజా ఫ్లేవర్ వస్తున్నారు అబ్బాయి వీళ్ళు. నాకు అర్థమే అవుతలేదు మా మమ్మీ ఏం పని చేస్తుందో ఏమో అసలు. చూడు ఏం చేస్తున్నారు అయితే చాలా కప్పుకున్నట్టు. ఏం కప్పుకున్నావు ఇక? టవల్ కప్పుకుంటారు అట్లా. ఇగో మా అమ్మ అయితే ఈ టైగర్ని ఎత్తుకొని, ఈ టైగర్కి అయితే ఏం పని పాట అని లేదు. నువ్వు అనలే వెయ్యాల పోరాడు అనుకుంటున్నా. ఆయుధాన్ని నాకు అర్థం కాదు. టైగర్ మమ్మీ ఏం చెప్తున్నావు? చాలా ఏరియో అప్పటి నుంచి నేను మొత్తం బోర్డు తెప్పించింది కదా అని 11:40 అవుతుంది. సో పోతున్నా మమ్మీ, బాయ్. సో గైస్ చలో మనం వెళ్ళిపోతున్నాం. స్కూటీ మీద ఎండ కూడా ఎక్కలేదు. సో పోదాం మీ గైస్. అద్దాలు తీసుకొని అయితే ఇగో మన కార్లోకి పోతున్నా. అందులోకే మమ్మీ చేసిన గైస్ దీంట్లో అద్దాలున్నాయి. ఆడొక పేరున్నాయి, వీడొక పేరున్నాయి. ఇవైతే తీసుకుపోదాం ఇప్పుడు. చూసుకోవచ్చు ఇది. ఇక పోదాం మీ అవి. లాక్ చేసుకో చేసినా రైట్. లాక్ కూడా వేసేసుకున్నాం మమ్మీ. బాయ్. చలో పోదాం. ఫస్ట్ హర్షాన్ని దగ్గరికి పోయి అన్న ఎక్కించుకొని పోదాం ఇక. గైస్ చూడండి గైస్, హర్ష ఆడు మనం సాయనాల ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం. చలో పోదాం. గైస్ ఇప్పుడే వచ్చినాం. సృజన్ గాడు తరుణ్ అందరు బయట పోయినట. హర్ష కైసా అవి వెయిట్ చేద్దాం. మళ్ళీ లోపట్లోకి పోదామా? లోపలకైతే చూస్తున్నాం. సరే నాడు. చరణ్ బ్రో గైస్ బాయ్. ఏంది బాయ్ సృజన్ బాయ్లు పోయినరు ఇప్పుడు అండి. సరే బాయ్. గాయస్ తరుణ్ బాయ్ కూడా వచ్చింది గాయస్. బాగా చెప్తున్నాడు బాయ్. వాళ్ళు చరణ్ సృజన్ సేమ్ ఏడా ఉన్నారు మీరు? ట్రెండ్స్. గైస్ హర్షానికి ఆకలి అవుతున్నది. తరుణ్ బాయ్ ఏమంటావు? ఫోన్ చేయి గైస్, ఫుల్ ఆకలి అవుతుంది గైస్. టైం ఎంత ఇంకి రెండింటికి సినిమా ఉన్నదట. ఏం సినిమా అవుతావు హర్ష? నాకు అర్థం కాదు. నాకు కూడా బుక్ అయ్యారా, నేను కూడా వస్తా. చూడొచ్చు గైస్. ఏందిరా నువ్వు? సృజన్ ఏంది సృజన్? అరే కొంచెం ఇట్లా అనరా గైస్. అది నిజమైన గోల్డ్ గైస్. రాక్ కాదు అట్లా కనిపిస్తుంది. చూడండి గైస్ ఇప్పుడే తిన్నాం. మోడు ఏం పొట్టేది ఇంకెందుకు అనుకున్నారు? పాను ముందరికాను అన్నీ పడుతుంది బాయ్. అవరా అంత తినడం అవసరం. డైట్ మెయింటైన్ చేయరా గైస్. ఇప్పుడే మేము ఇగో చాయ్ తాగడానికి బయటకు వచ్చినాం. కూసో కూసో. సెట్ 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 సిట్ సిట్ అంటే ఇట్లా వెనక్కి కూర్చోరా. కూర్చుంటలేదు ఇది. నాకు భయం పడుతుంది ఏడొచ్చి ఇక్కడ కొడుతుంది అని. గైస్ స్టిల్ ఇక్కడే ఉన్నాం. హర్షాడ్ అయితే వెళ్ళిపోయిన సినిమా పోతుంది. సో అందరు పోయింది ఇక. వీడు నేను తరుణ్ బాయ్ అయితే వింటున్నాడు. సో కొంచెంసేపు ఆగినాక మళ్ళీ ఇంటికి పోదాము. సృజన్ పోదామా? చెమటలు వస్తున్నాయిరా. నీకేం గుండు ఉన్నది మంచిగా చల్లగా ఉంటుంది. నాకు కూడా ఎంత ఇంటికి వెళ్ళి ఉన్నాయా. గైస్ చూడండి గైస్ గుండు కానీ నగరా కొంచెం మరి ఊసారి వెళ్ళి కనిపిస్తున్నాను. గైస్ అంకుల్ మాకు వాటర్ ఇస్తున్నాడు. తాగో బాయ్. అద్దాలు బిద్దాలు జోరు పెట్టినావు కదా బాయ్. కార్తీక్ అనేడు వీడియో బాయ్ వీడియో. గైస్ ఫోటో దిగనికైతే పోతున్నాం గైస్. ఫోటో అని ఏందిరా మీరు? అసలు నాకు అర్థం కాదు. ఏంది గైస్ ఇది? గైస్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎట్లా రా బాయ్? సాయంత్రం మేము భారత్ అన్నమాట. ఎన్నింటికి రా చరణ్ బాయ్? వస్తా మళ్ళా సాయంత్రం వస్తా. సాయంత్రం ఎట్లా రావాలని నేనైతే జీటీ తీసుకుపోతున్నా. సో వెళ్దాం.
గైస్ ఇప్పుడు వచ్చిన ఇంటికి. అబ్బా మమ్మీ బండి ఎట్లా కొట్టిందే నాకు? బెస్ట్ కొట్టిందా? నాకు 350 ఉండే, 650 అవి. ఇది నాకు క్లాసిక్ 350 ఉండే గైస్. నా దగ్గర అమ్మేసినది. అమ్మేసి 2 స్కూటీలు కొనుక్కున్నాం మేము. ఇప్పుడు ఎప్పుడు కొనిస్తాం మరి నాకు జీటీ? గైస్ చూడండి గైస్, యూట్యూబ్లో సక్సెస్ అయినాక కొనుక్కో అంటున్నది మా మమ్మీ. టైగర్ ఇది ఎప్పుడు లేచింది మబ్బుది? ఇప్పుడే పొద్దున తిన్నదైతే ఇప్పుడు టానిక్ వస్తుండే పెట్టినా పొద్దున చాక్లెట్ తిన్నది, ఇప్పుడు చాక్లెట్ తింటే లేపితే కదా లేచింది. గైస్ మా మమ్మీ ట్రీట్ ని చాక్లెట్ అంటది, సో అడ్జస్ట్ అయిపోండి సరేనా. రోజు ట్రీట్ అంటారు కదా, చాకి తింటున్నది టైగర్ బండి, చాకి తింటున్నది. వచ్చింది పెళ్లికి అందరు వచ్చిర్రు. అందరూ అంటే మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రా? ఇప్పుడు సాయంత్రం మళ్ళీ పోవాలా భారత్కి. సాయంత్రం పోవాలా, ఫోన్ చేస్తా అన్నారు. టైం చూసుకోండి, 4:30 అవుతుంది దగ్గర. పోలా మళ్ళా 6:30 7కి ఫోన్ చేస్తా అన్నారు. భారత్ ఉంటది బాలాజీ గార్డెన్ అటు ఆదిలాబాద్ అవుట్స్కట్. అంటే మీ దోస్తాల అక్కదా తమ్ముడుదా? అన్నది అన్నదా? వస్తుండే నువ్వు మరి? మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిందా? వచ్చింది, కొందరు వచ్చిండ్రు. దానికి ఏమైంది? తినవా మొత్తం నువ్వు? టైగర్ పోండా మొత్తం తినాలా? తింటే నువ్వు అరే 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 ఆగం అయిపోయింది గైస్. తినది అయిపోయింది. ఏ టైగర్ అయిపోయింది గైస్. తింటున్నా కానీ ఇంకా. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయిన వచ్చేసి. సో ఇప్పుడైతే మనం ఒక కొరియర్ వచ్చింది, పోయి తీసుకొని వచ్చినాక మమ్మీతో ఓపెన్ చేపిద్దాం. ఏం కొరియర్ అనుకుంటున్నది? తెలుసా నీకు? తెలిసే. సో గైస్ మమ్మీ కూడా తెలిసే చెప్పేసింది గైస్. మమ్మీ ఇట్లా సస్పెన్స్ ఉంచాలి మమ్మీ. సో గైస్ చెప్పేసింది కదా మమ్మీ. సో కొంచెం స్కిన్ అదొకటి విటమిన్ సి అండ్ ఇంకోటి ఏదో పెట్టినా గుర్తులేదు నాకు, పోయి తెచ్చేసుకుందాం గైస్. ఈరోజు నైట్ వరకు ఇది మనతోనే ఉంటుంది రాబాయ్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, ఇప్పుడు పోయి ఆ కొరియర్ తెచ్చుకుందాం గైస్. వచ్చేసిన తీసుకొని, సో తీసుకొని పోదాం రాబాయ్. ప్రీపెయిడ్. సో గైస్ తీసుకొని అయితే ఇప్పుడు ఇంటికి పోయి ఇది ఓపెన్ చేద్దాం ఇక గైస్. ఇంటికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఆర్డర్ పెట్టినా చూపిస్తాను నేను. చూడండి గైస్, ఒకటి హెడ్ బ్యాండ్ అయితే ఆర్డర్ పెట్టినా, ఇంకోటి విటమిన్ సి మినిమలిస్ట్ నుంచి. సో ఇవి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఆగు. చూడండి గైస్ ఇదొకటి అండ్ ఇదిగోండి విటమిన్ సి. ఇది ఎవరు చెప్తే కొనలే గైస్, నేను మస్తు రీసెర్చ్ చేసిన. ఇది రీసెర్చ్ చేసే కొన్నా. ఇంతకుముందు కూడా వాడినా నేను, కానీ విటమిన్ సి దీంట్లో వాడలే, ఈ బ్రాండ్లో. అందుకే ఈ బ్రాండ్ తీసుకున్నాను నేను గైస్. రాగా బయటకు వచ్చినాం. ముందడ పోలీసు ఉన్నారు, వీళ్ళు పడుతున్నారు. ఈ నంబర్ ప్లేట్ ఏమో కాకది కొంచెం వేరేట్ ఉన్నది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే గైస్, మేము నంబర్ ప్లేట్ 650 అని ఉంటుంది. ఈ బుగ్గా ఉంది. ఇప్పుడు నేను కొంచెం సేపు ఆగాలి వీళ్ళు, లేదంటే ఏమవుతుంది మనం దొరకబడతారో ఏందో. వెనక కూడా యూటర్న్ చేసుకున్నామంటే వెనక కూడా ఉన్నారు. ఏం రాజా, ఏం కిస్మత్ రాజా ఇది? గలీజ్ ఉన్నది గాయస్. అరే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు అయితే నేను మర్చిపోయినా గైస్ బ్లాగ్ తీయడం. గైస్ ఇప్పుడే రాజాని ఇంటికి వచ్చిన. సో పోలీస్ దగ్గరికి వెళ్ళి అయితే క్రేజీ తప్పించుకున్నాం రాబాయ్ అసలు. ఇప్పుడైతే ప్యాంట్ చేంజ్ చేసుకొని వస్తా అన్నాడు. సో ఆగుదాం. వీడు మధ్యాహ్నం పెళ్ళికి రాలే కదా, తీసుకుపోతున్నాను. నేనే బలింగి ఫోర్స్ చేసిన, మనకి రేపు ఎగ్జామ్ ఉన్నది చూసుకోవచ్చు. ఈయన బండిలా ఫుల్ ట్యాంక్ ఉండే పాపం అయిపోయింది. ఒక పుల్ల ఫైనల్ రాజాకేం ఆడిపోయినా కదా అన్న. మొత్తం లారీ కమింగ్. సో పోదాం, బండి తీస్తా అవుతాయి అన్న. గైస్ రాజా తీస్తాట. సో మనం ఇంకా ఉందాం. సిట్. చూడండి గైస్ ఎంత మంచి, ఇంత ఫ్రెండ్లీ దా ఏడ చూడలేగా. గుడ్ గర్ల్. హ్యాండ్ ఇస్తుందా? క్రేజీ ఫుల్ యాక్టివ్ ఉంటుంది. చూడొచ్చు ఎవరు వచ్చారు. చేయించిన ఉన్నాయండి కదా. అక్వేరియమా? నీ మంచిగా ఉంది చేపలు. గైస్ అక్వేరియం అంట గైస్, చూద్దాం పోయి. ఓ క్రేజీనా, దీనిలో ఫిషెస్ గివిగా. చూడండి గైస్ ఎంత క్రేజీ ఉన్నది, మజా. అరే మస్తు పెద్ద ఉన్నది ఏమనుకున్నా కానీ. దీంట్లో ఇవన్నీ ఆ చెట్లు బిట్లు అన్నీ పెడతారేమో గైస్. చూడండి ఎంత క్రేజీ ఉంది గైస్. ఇది తెప్పిస్తారట మామిడి దీని లోపలకి. అరే మస్తు ఉంటుంది అసలు. ఎప్పుడు ఎన్ని రోజులల్లా
టిక్కు సెకండ్ ఏమి ఇస్తున్నావు టిక్కు హ్యాండ్సమ్ అయిపోయినావు పోతే హ్యాండ్సమ్గా ఇదిగోండి ఇగో ఇగో ఈడు అఖిల్ అఖిల్ ఈడు తిరుపతి వీడు లడ్డు ఇస్తలేడు ఇగో తరుణ్ బాయ్ తెచ్చిస్తా ఇప్పుడు తెచ్చిస్తాడు మనకు 2 లడ్డులు వస్తాయి ఇప్పుడు ఈడు రేపిస్తాడు మనకి ఇస్తావుగా ఏమ్రా లడ్డు ఏం లడ్డు తిరుపతి లడ్డు ఓకే తిరుపతి లడ్డు హాయ్ సెకండ్ ఎందుకు అరే అరే ఏంద్రా ఇది గాయస్ నన్ను స్కామ్ చేసి ఏమి ఇష్టం పాడదేంగే గాయస్ నువ్వు కానీ ఒకసారి గాయస్ చూడండి గాయస్ క్రేజీ ఉన్నారు గైస్ రుజాన్ గారి కుక్క ఇగో మిల్కీ హాయ్ మిల్కీ నేను యూత్తనే భయం పడుతుంది నాకు నిజం చెప్తున్నా హాయ్ మిల్కీ రోజు పెడతారా బొట్టు రే స్టార్టింగ్లో బిజీ కాదు రెడ్ చెప్పురా రోజు పెడతాం గైస్ రోజు చేసి స్నానం చేసి రోజు స్నానం చేస్తుంది ఇది రోజు మార్నింగ్ గైస్ రోజు స్నానం చేస్తాడు అది క్రేజీగా మా టైగర్ గారికి వారానికి ఒకసారి ఒప్పుతాం మేము అది చూడండి గైస్ తిరుపతిలో టికెట్లు వచ్చినాం బాయ్ పడేచ్చినాం జనరల్ టికెట్లు జనరల్ బాత్రూమ్ के पास बैठ गए 6 घंटे గైస్ పడేచ్చినాం మీకోసం నువ్వు నీదేది మరి ఏది నీలడ్డేది పలిగిపోయింది పలిపోయింది నీదేది ఏడున్నది రేపిద్దాం రేపిస్తాను ఒకటి వచ్చింది గైస్ ఇంకోటి ఇప్పుడు సుజాన్ బాయ్ హాఫ్ ఏనా ఇది ఆ తరుణ్ భాయ్ ప్రేమతో ఇచ్చింది హాఫ్ అయినా అరే అట్లా కుదరదు అది గైస్ నాకు తిరుపతి లాగా అంటే మస్తు ఇష్టం గైస్ ఏంది బాయ్ చూడండి గైస్ ఇట్లా పట్టుకొచ్చింది అమ్మవాడు ఆ కవర్లు వేసేరా ఆ డిక్కీలు అట్లా ఎత్తారా కవర్ దాంట్లో ఉంటుంది చూడు సగం లడ్డు తెచ్చింది వీడు భయ్యా సగం కాదు అది రాంగా ఒత్తుకోపోయింది ఇంతే గాయస్ చూడండి గాయస్ ఏంది గాయస్ ఇది గైస్ 2 లడ్డులు వచ్చినాయి 2 అంటే వచ్చినాయి మంచిగా వచ్చినాయి మొత్తం పలిపోయినాయి లేకపోతే బాయాలు మొత్తం ఇస్తుండే అని తెలుసు కానీ పలిపోయింది ఏం కాదు అడ్జస్ట్ అయిపోదాం ఏం కాదు ఇంకోటి అఖిల్ గారు రేపు ఇస్తా అన్నాడు సో ఇప్పుడైతే మనం భారత్కి వెళ్ళిపోదాం అండ్ రాజాగాడు హర్షగాడిని పికప్ ఎన్నిపోయిండు సో వాళ్ళు కూడా ఇద్దరు వచ్చేస్తారు మనమైతే పోయి జాయిన్ అయిపోదాం భారత్లో హర్షగాడు అయితే వచ్చేసిండు ఇప్పుడే రాజాడు కూడా వచ్చిండు ఏమేమి నైట్ అయితే ఫుల్ దింగానే వేసేద్దాం గైస్ ఇది కూడా డాన్స్ చేయండి సాయన కూడా డాన్స్ చేపిద్దాం నేను డాన్స్ ఎందుకు రా నాకు వస్తుందిరా మీకు చూపిస్తాం సాయన డాన్స్ సో గైస్ భారత్ అంతా అయిపోయింది క్రేజీ ఉండి హర్ష నీకు ఎట్లా అనిపించింది రా భారత్ బాగానే ఉండే సాయన సాయన అయితే మంచి ఎగిరేసిండి ఈరోజు నాకు డాన్స్ రాదు గైస్ ఏదో అట్లా అయినా కానీ చాలా బాగా ట్రై చేసిండి ఈరోజు సాయన డాన్స్ చేయడానికి సో ఇంటికి పోయినాక కలుస్తా గైస్ మమ్మీ అయితే ఫోన్ చేసి డమ్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారో అని సో వెళ్ళిపోతున్నాం సో గైస్ ఇప్పుడే రాజా ఇంకా హర్షని దించేసి వచ్చేసిన అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా సో కరెంట్ కూడా పోయింది చూసుకోవచ్చు సో గైస్ ఈ రోజులో రికమెండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం బాయ్ గైస్